ప్రతి పేషెంట్ అంటే ప్రతి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ డిసీజెస్ ఉంటే దట్టు ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ, ఫాదర్కి అయితే లెస్ దాన్ 60 years కంటే 60 years కంటే ముందే హార్ట్ అటాక్ వచ్చున్నా, ఫీమేల్స్లో అయితే లెస్ దాన్ 55 years హార్ట్ అటాక్ వచ్చున్నా దాన్ని మనము సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం అనమాట. మోర్ దాన్ 60 years అట్లా హార్ట్ అటాక్ రావడం అనేది కామన్, అంటే ఏజ్ రిలేటెడ్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్. సెకండ్ కేటగిరీ వచ్చేసి డిస్లిపిడిమియాస్ అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, అంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం కానీ, హైపర్ ట్రైగ్లిజరైడేమియా అంటాము, లేకపోతే డిస్లిపిడిమియా అంటాము, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండేవాళ్ళు కానీ. దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం అండ్ హైపర్ టెన్షన్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఎంత ఎర్లీగా స్క్రీన్ చేసుకోవచ్చు అంటే ఈవెన్ మన హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి 20 years నుంచి స్టార్ట్ అవ్వడం, అంటే యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి. మీరు ఇన్ఫ్యాక్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఉంటే లెస్ దాన్ 20 years కూడా స్టార్ట్ అవుతాయి. హైపర్ కొలెస్ట్రాలిమియాస్ ఉండే వాళ్ళకైతే లెస్ దాన్ 20 years కూడా హార్ట్ డిసీజ్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ప్రాబబ్లీ యావరేజ్గా 20 years నుంచి కూడా ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ స్క్రీనింగ్ చేసుకోవాలి.